జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. సో మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోలీసులు ఆపినా కూడా మరి దీన్ని సక్సెస్ చేసుకోగలిగామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తా ఉంది. ఈ వైసీపీ చెబుతున్నటువంటి సక్సెస్కి సంబంధించి ఒక 3 రకాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి అవి అంటే, మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐ సుధాకర్ యాదవ్కి సంబంధించి బట్టలు ఊడదీస్తామని చెప్పి ఏదైతే కామెంట్ చేశాడో దానికి సంబంధించినటువంటి ఒక చర్చ. రెండవది వచ్చేసి భద్రతా వైఫల్యం అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ పైన కుట్ర చేశారనేటువంటి చర్చ రెండవది. వీళ్ళేమో కుట్ర అంటున్నారు, వాళ్ళేమో మేము భద్రత కల్పించామని చెప్పి కూటమి చెప్తా ఉంది. హోమ్ మినిస్టర్ గారు అదే చెప్తా ఉన్నారు. ఇక మూడవది వచ్చేసి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంతమంది రావాలా అంటే, ఒక భారీ బహిరంగ సభ పెడితే ఎట్లా వస్తారో అంతమంది రావాలా. సో ఇక్కడ వైసీపీ పార్టీ బల ప్రదర్శన చేసింది. బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించలేదు, ఇక్కడ బల ప్రదర్శన చేసింది. విపరీతమైన డబ్బులు పంచి మరి నాయకులందరూ కూడా వాళ్ళని తీసుకొచ్చారనేటువంటి కామెంట్ వినిపిస్తూ ఉంది. సో ఈ 3 అంశాలకు సంబంధించి నిజంగా ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఇన్ని రకాలుగా చర్చ జరుగుతుంది కదా. మరి ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేంజ్లో మాట్లాడారు కదా, మరి నిజంగానే ఎస్ఐ గారు ఆ రేంజ్లో తప్పులు చేస్తూ ఉన్నారా అనే దానికి సంబంధించి మనం కొంత అనంతపురం నుంచి సమాచారం సేకరించేటువంటి ఒక ప్రయత్నం చేశాం. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడు, ఇప్పుడు మనం ఆ పేరు చెప్పలేం, ఎందుకంటే ఆ యువకుడి పేరు ఆ పార్టీలో బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పామనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నేనేంటంటే సర్వే చేసేటువంటి క్రమంలో ఎన్నికల టైంలో సర్వే చేసేటువంటి క్రమంలో నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అందరి నెంబర్లు నేను తీసుకున్నా. కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ తిరిగారన్నా ఏంది పరిస్థితి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి కొంత ఆసక్తిగా అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర మన నెంబర్ తీసుకోవడం, మన నెంబర్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకోవడం, సో ఏదైనా ఆ ప్రాంతాల్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు పాపం ఆనెస్ట్గా, అది ఏ పార్టీ ఏందని ఏషిని చూడకుండా ఆనెస్ట్గా మనకు సమాచారం ఇస్తారు. మరి ఇట్లా ఎనాలిసిస్ చేసుకోవాలి బ్రదర్, ఏమన్నా మీ దగ్గర సమాచారం ఉందంటే పాపం మనకు ఆనెస్ట్గా ఇస్తారు. సో అట్లా ఈ అబ్బాయి కూడా ఆనెస్ట్గా ఇచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ టూర్కి సంబంధించి బల ప్రదర్శన అని అంటా ఉన్నారు కదా, మరి ఇది బల ప్రదర్శన లేకుంటే ఇంకోటి అనే దానికి సంబంధించి అతను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఆ యువకుడు చెప్పిన మాటలు, ఇది బల ప్రదర్శన కాదు, కార్యకర్తల బాధలో నుంచి పుట్టినటువంటి కసి, ఆ కసిలో నుంచే ఈ రేంజ్లో మరి జగన్ గారి టూర్కి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఈ కసి, ఎందుకు ఈ బాధ అంటే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంటకు ఒక కేసు, ఏం కేసు పెడుతున్నారో ఏ సెక్షన్లు పెడుతున్నారో తెలియదు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే కేసు, ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా కేసు, ఏదైనా వైసీపీకి సంబంధించి ఏదైనా మీటింగ్ వెళ్ళినా కేసు, ఇట్లా ప్రతిదీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, రానున్న రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో సంవత్సరం ఆ టైంలో రావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి కూటమి అధికార పార్టీకి చెందినటువంటి లీడర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా, మండల స్థాయి లీడర్లు కూడా మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టించడం వల్ల వాళ్ళ బలం తగ్గించాలంటే, బైండ్ ఓవర్ కేసులు పెడితే ఏమవుద్ది, ఎన్నికల టైంలో అట్లాంటి టైంలో వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతాలకు పంపించేస్తారు. కాబట్టి వీళ్ళకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. వైసీపీ పార్టీ బలం తగ్గితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ వీళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తారు. సో అట్లా వాళ్ళని రకరకాలుగా ఏ తప్పు చేయకపోయినా కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అనకపోయినా కూడా కేసు పెట్టాలంతే. ఇట్లా అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసినటువంటి క్రమంలో వాళ్ళ బాధలో నుంచి ఒక కసి పుట్టింది. మొన్న ఎన్నికల్లో చాలామంది మాకెందుకులే, మమ్మల్ని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ, కొంతమంది నాయకులు కూడా, సర్పంచులు అనుకోండి, ఎంపీపీలు, ఎంపీటీసీలు, చాలామంది ఈ రకంగా మండల స్థాయి లీడర్లు వీళ్ళందరూ కూడా దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఏర్పడి ఖచ్చితంగా జగన్ గారు వస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా రావాలి, మన బలం మీద చూపించాలనే ఉద్దేశంతోనే ఇంతమంది రావడం జరిగింది అని చెప్తా ఉన్నారు. మరి ఇదే కాకుండా ఇంకొక బలమైనటువంటి కారణం కూడా ఉందంట దీని వెనక. ఏంటి, ఇక్కడికి ఎక్కువ రావడానికి ఏంటంటే, ఏదైతే మన కురుబలింగేని చంపేశారో, ఈయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు, వచ్చి పరామర్శించడా కుటుంబాన్ని అని చెప్పిన తర్వాత ఇటువైపు నుంచి అధికార పార్టీ నుంచి ఒకరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి పోతాడు. మండలానికి ఒకరిని లేపేస్తాం. మరి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడా?
చూద్దాం ఎన్నిసార్లు వస్తాడని చెప్పి ఛాలెంజ్ వేశారని చెప్పి అది కూడా వీళ్ళలో ఒక కసిని కలిగిస్తూ ఉందని చెప్పి అంటే ఈ రేంజ్లో అంటే మండలానికి ఒక్కరిని లేకుండా చేస్తామనే రేంజ్లో వీళ్ళు ఉన్నారంటే మరి పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు సహకరిస్తుంది వీళ్లకు? సో గతంలో ఎప్పుడైతే ఫ్యాక్షన్ గ్రామాలు ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవడం రక్తపాతం ఏదైతే జరుగుతూ ఉందో ఆ రకమైనటువంటి పరిస్థితులను ఒక భయానక వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతాన్ని మళ్ళీ రక్తపాతం చేస్తూ ఉన్నారు కదా అనేటువంటి ఒక బాధ కూడా వాళ్ళలో ఉందని చెప్పి, కాబట్టి దేనికి పుల్ స్టాప్ పడాలంటే వాళ్ళలో భయం కలగాలంటే మనం దూరంగా ఉన్న మనమంతా కూడా ఏకం కావాల్సినటువంటి టైం వచ్చింది. కాబట్టి అందరూ ఈ జగన్ టూర్కి వెళ్ళాలని కసితోనే ఇక్కడికి వచ్చారని చెప్పి, ఇక్కడ వీళ్ళేదైతే చెప్తా ఉన్నారో డబ్బులు పంచారని చెప్పి, భోజనాలు పెట్టారని చెప్పి, తరలించారని వీళ్ళైతే చెప్తా ఉన్నారో అసలు పచ్చి అబద్ధం అది. మీరు ఎవరైనా సరే టీడీపీ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే రాప్తాడు టూర్లో జగన్ రాప్తాడు టూర్లో ఎక్కడైనా భోజనాలు పెట్టినట్టుగా కానీ కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చినట్టుగా కానీ ఎవరైనా నిరూపించవచ్చు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వాటర్ తెచ్చుకున్న వాళ్ళే, భోజనం తిన్న వాళ్ళే, పెట్రోల్ పోసుకున్న వాళ్ళే, అన్నిటికీ వాళ్ళే సొంతంగా తీసుకొని సొంతంగా వాళ్ళే డబ్బులు వేసుకొని ఈ టూర్కి రావడం జరిగింది. ఎందుకంటే ఆ కసి ఆ బాధ ఉంది కాబట్టే. సో కొంతమంది నాయకులు అయితే ఇప్పుడు మండల స్థాయి నాయకుడు ఉంటాడు, వాళ్ళతో పాటు 2-3 వస్తారు కదా, వాళ్ళని వెహికల్ ఎక్కించుకొచ్చి ఉండొచ్చు. అట్లా తీసుకొచ్చారు, వాళ్ళ వెహికల్ పోతుంది కాబట్టి ఒక వెహికల్ ఒక 4 పడతారంటే ఆ నాయకుడు ఈ నాయకుడు పిలిచి వెహికల్ కూర్చోబెట్టుకొని తీసుకొస్తారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు చెప్పాలని వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఇంకో కొంతమంది అనమాట. ఇట్లా అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి. సో దీనంతటికి కారణం ఏంటంటే ఇదే. ఈ రకంగా భయపెడుతూ పోతూ ఉంటే, బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉంటే, SC/ST కేసులు పెడతా ఉంటే, వైసీపీ అంటే చాలు కేసులు పెట్టి లోపల వేస్తూ ఉంటే మరి ఏం చేస్తాం? కాబట్టి మన బలం తెలియాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇది బల ప్రదర్శన కాదు, బాధలో నుంచి పుట్టినటువంటి కసి. కాబట్టి మేమేదో చూపించుకోవాలి, మా యూనిట్ ఉందా లేదని వాళ్ళకు తెలియాలి కదా, మేము యూనిట్గా ఉంటేనే కదా అటువైపు భయపడతారనే ఉద్దేశంతోనే ఇదంతా ఇంతమంది రావడం జరిగింది అని చెప్పి వైసీపీ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారంట. సో ఇదే కాకుండా ఎస్ఐ సుధాకర్ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆ స్థాయిలో మాట్లాడారంటే, అంత ఈజీగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఎస్ఐకి సంబంధించి మాట్లాడారంటే అంత ఈజీగా ఉంటుందా? సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు సంబంధించిన విషయాలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కదా. ఆ రోజు ఏం చేశారు, ఏ రకంగా అధికార పార్టీకి సహకరించారనే విషయం మీ అందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా దానికి సంబంధించి చెప్పక్కర్లేదు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి అధికార పార్టీతో ఉన్నటువంటి రిలేషన్ కానీ, ఈయన చేస్తున్నటువంటి పనులకు సంబంధించి కానీ, ఈయన ప్రాపర్టీకి సంబంధించి కూడా మరి వెలికి తీస్తూ ఉన్నారని దానికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం జరిగింది, మనం చూసాం. అదేవిధంగా హెలికాప్టర్కి సంబంధించి వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు ఏమంటారు, 1100 మంది ఉన్నారు, 1200 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. మనం నిజంగా టీవీలో చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సెక్యూరిటీ ఉందని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ సెక్యూరిటీ అంతా ఇక్కడ అధికార పార్టీకి చెందిన వాళ్ళ దగ్గర ఉందంట సెక్యూరిటీ. ఇక్కడ మాత్రం గేట్లు ఆపే దగ్గర గేట్లు ఉంటాయి కదా, భారీ అది గేట్లు పెడతారు కదా, ఆ గేట్ల దగ్గర మాత్రం ఎవరిని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మరి హెలికాప్టర్ దగ్గర 250 మంది పోలీసులు ఉంటే మరి అంతమంది అక్కడికి ఎట్లా వెళ్ళారు, హెలికాప్టర్ ఎట్లా డ్యామేజ్ అయింది? సో దానికి సంబంధించి ఆన్సర్ లేదు. మరి నిజంగా భద్రత కరెక్ట్గా ఉంటే సరే, వైసీపీ పార్టీ నాయకులే దాన్ని హెలికాప్టర్ని పాడు చేశారా అనుకుందాం, డ్యామేజ్ చేశారా అనుకుందాం, వైసీపీ పార్టీ నాయకులే తప్పు అనుకుందాం. సో మరి అక్కడికి వెళ్ళకూడదు కదా, ఆ హెలిప్యాడ్ దగ్గరికే వెళ్ళడానికి అవకాశం లేదు. మరి అలాంటిది వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే మరి పోలీసులు అక్కడ ఉన్నట్టా లేనట్టా? 250 మంది పోలీసులు ఉంటే మరి ఎట్లా వెళ్తారు? 250 మంది పోలీసులు కూడా అక్కర్లేదు. యూనిఫామ్లో ఉన్న ఒక్కడు ఒక లాఠీ పట్టుకొని నిలబడితే ఎవడు కూడా ముందుకు రాడు. అది యూనిఫామ్కి ఉన్నటువంటి పవర్, అది వాస్తవం, అది అందరికీ తెలుసు. మరి అలాంటిది 250 మంది పోలీసులు ఉంటే కూడా అక్కడికి వెళ్ళారు అంటే మరి ఇంకా ఏం చెప్తాం? అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ లేరు. దీన్ని ఏం చెప్తారంటే వీళ్ళు వైసీపీ పార్టీ కుట్ర చేసింది, వాళ్ళే డ్యామేజ్ చేసుకొని ఈ కూటమి ఈ రకంగా చేస్తుందని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తున్నారని చెప్పి తమ తప్పుల్ని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదనే నెట్టేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తారు, బల ప్రదర్శన చేస్తారని చెప్పి ఇదంతా మాట్లాడుతున్నారు. సో వీళ్ళు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఇక్కడ కురుబ లింగయ్యని ఎందుకు చంపారో అందరికీ తెలుసు. సో మరి కురుబ లింగయ్యని చంపకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అక్కడికి రాడు కదా. జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే మరి మిగతా వాళ్ళు ఈ బల ప్రదర్శన ఇదంతా ఉండదు కదా. సింపుల్. దానికి కారణం ఎవరు, దానికి మోటివ్ ఏంటి, ఇది వాళ్ళు ఆలోచన చేయట్లేదు. దీని గురించి మాట్లాడరు వాళ్ళు. వాళ్ళ మీడియా కూడా అంతే విచిత్రంగా మాట్లాడుతుంది. మొన్న అక్క కూడా మాట్లాడుతుంది తెలంగాణ ఛానల్లో జగన్ గారి మాటలకు సంబంధించి. చంద్రబాబు అంటావేంది, నీ గొంతు ఏంది ఇట్లా ఉంది, నీకు నత్తి ఉంది అని చెప్పి ఆ అక్క మాట్లాడుతుంది. సో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు చంపారన్న దాని గురించి ఆ అక్క మాట్లాడట్లే. ఇట్లా ఉంటారనమాట కొంతమంది జర్నలిస్టులు.
అసలైన నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడొద్దని ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల గురించి మాట్లాడొద్దని ఎవరన్నారు? కానీ ఇష్యూ ఏంటి, మనం మాట్లాడుతున్నది ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఏదేమైనా కూడా వైసీపీ పార్టీలు అయితే ఎన్నికలకు ముందు వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళలో అయితే కనిపించినటువంటి మార్పు, ఇవన్నీ కూడా మొన్న రాప్తాడు టూర్కి సంబంధించి సక్సెస్ కావడానికి కారణాలని చెప్తా ఉన్నారు. సో కూటమి కనుక ఇదే రకంగా చేస్తూ పోతే, రెచ్చగొట్టే విధంగా చేస్తే, మండలానికి ఒకరు లేకుండా చేస్తామంటే కనుక ఖచ్చితంగా వీళ్ళలో ఇంకా కసి పెరుగుతుంది. అది కూటమి ప్రభుత్వానికి ఎక్కడో నియోజకవర్గంలో చేసినటువంటి తప్పు అది మొత్తం యావత్ ప్రభుత్వం పైనే పడుతుంది. వచ్చే ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతుంది ఇప్పటికే. కాబట్టి పోలీస్ అధికారులు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఈ ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. కాబట్టి ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడం మంచిది. ప్రజలు కనుక మీరు మంచి పాలన అందిస్తే ఖచ్చితంగా వాళ్ళే గెలిపిస్తారు. ఇక్కడ ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరిని భయపెట్టాల్సిన పని లేదు, తమ బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. సో కాబట్టి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడితే అందరికీ మంచిది, లేకపోతే నష్టం తప్పదు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.